డిజిటల్ పీపుల్ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను ఒక 4 బిజినెస్ ఐడియాస్ ఆన్లైన్ డెలివరీస్కి సంబంధించిన 4 బిజినెస్ ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ బిజినెస్ ఐడియా వచ్చేసరికి ఆన్లైన్ స్వీట్ డెలివరీ. అట్లానే ఆన్లైన్ స్వీట్ డెలివరీ అనగానే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అన్న స్విగ్గీ ఉంది కదా, జొమాటో ఉంది కదా, ఏంటి ఇంకా దీంట్లో యూనిక్ కాన్సెప్ట్ అని చెప్పి. స్విగ్గీ జొమాటోలో స్వీట్ షాప్స్ లిస్ట్ అయి ఉన్నా కానీ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? మీరు ప్రత్యేకంగా స్వీట్స్ తెచ్చుకోవాలంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఏంటి అంటే ఇప్పుడు మనకి పుల్లారెడ్డి, కేశవ్ రెడ్డి, బిచ్చారెడ్డి ఇలా చాలా పాపులర్ స్టోర్స్ అయితే ఉంటాయి, చాలా స్టోర్స్ అయితే ఉంటాయి. ఓకే, అట్లానే ఒక్కొక్క సిటీలో కానీ టౌన్లో కానీ పర్టికులర్ పాపులర్ స్టోర్స్ ఉంటాయి. నేను ఒక పాపులర్ స్టోర్ నుంచి తెప్పించుకునేటప్పుడు ఐటము నేను కంపేర్ చేయాలనుకుంటా, వేరే స్టోర్తో ప్రైస్ కంపేర్ చేయాలనుకుంటాను. అట్లానే నాకు ఒక 5 కేజీలో 6 కేజీలో ఇన్కేస్ బల్క్లో ఆర్డర్ చేయాలనుకుంటే ఆ స్టోర్లో అవైలబుల్గా ఉందా లేదా తెలియదు. అట్లానే నాకు కావాల్సిన పర్టికులర్ ఐటమ్ నేను ఆర్డర్ ఇచ్చే టైంకి అవైలబుల్గా ఉందా లేదా తెలియదు. సో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి. అంటే డిఫరెంట్ స్వీట్ షాప్స్ లిస్ట్ చేయడము, వాటి ప్రైస్ కంపారిజన్ చేయడము, ప్రోడక్ట్స్ కంపారిజన్ చేయడము, కావాల్సిన ఐటమ్ ఎక్కడుందో చూపించడము, సో ఏది ఫాస్ట్గా ఆ షాప్స్ నుంచి డెలివర్ అవుతుందో చెక్ చేసుకోవడము. సో అట్లా బల్క్లో ఆర్డర్స్ పెట్టాలంటే కనుక ఆర్డర్స్ ఎవరు తీసుకుంటారని చూపించడం. ఇట్లా ఎక్స్క్లూజివ్గా స్వీట్స్కి సంబంధించి కంపారిజన్ అండ్ లిస్టింగ్ సైట్ అయితే చిన్న సైట్స్ ఉండొచ్చు అండి, అవి బయటకు ఎక్కువగా తెలియదు. అంటే బ్రాండెడ్ ఇప్పుడు స్విగ్గీ లాగా సౌండ్ చేసినాయో అట్లయితే లేదు. డెఫినెట్గా మీరు ఒకసారి సెట్ చేసుకోండి. 1-2 వెబ్సైట్స్ మీకు దొరకచ్చు, కానీ అవి అన్నోటిస్డ్, అంటే బయట మార్కెట్కి పెద్దగా తెలియని వెబ్సైట్. సో దీంట్లో చాలా మంచి ఆపర్చునిటీ అయితే ఉంది. ఓకే, ఇంకా నెక్స్ట్ బిజినెస్ ఐడియా వచ్చేసరికి డెలివరీ ఫ్రమ్ నియర్ బై పాపులర్ స్టోర్స్. ఈ పాయింట్ గుర్తుంచుకోండి, నియర్ బై పాపులర్ స్టోర్స్. సాధారణంగా గ్రాసరీ కానీ వెజిటేబుల్స్ కానీ ఇవి ఆన్లైన్లో డెలివర్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. చాలామంది ఇంటికి డెలివర్ చేస్తున్నారు, ఆ పర్టికులర్ షాప్స్ కూడా ఇంటికి డెలివర్ చేస్తున్నాయి. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అలా కాకుండా నాకు ఒక సింగిల్ ప్లాట్ఫామ్లో నా ఏరియాలో ఏవైతే పాపులర్ స్టోర్స్ ఉంటాయో అవన్నీ లిస్ట్ అయిపోయి ఉండి నాకు కావాల్సిన స్టోర్ నుంచి నేను ఆన్లైన్లోనే కార్ట్లో యాడ్ చేసుకొని ఏమన్నా డిస్కౌంట్స్ అప్లై చేసుకొని ప్రైస్ కంపేర్ చేసుకుంటే వెజిటేబుల్స్ కానీ గ్రాసరీస్ కానీ తెచ్చుకునే ఆప్షన్ ఎంతవరకు ఉంది మీరు చూస్తే లేదండి. ఇండివిజువల్గా స్టోర్స్ ఈ కామర్స్ పెట్టుకుంటున్నాయి, డెలివర్ చేస్తున్నాయి. ఈ స్విగ్గీ లాంటివి వచ్చేసరికి ఇన్స్టామార్ట్ అని చెప్పి ఆప్షన్స్ డెలివర్ చేస్తున్నారు, కానీ నియర్ బై పాపులర్ స్టోర్స్ నుంచి చేయట్లేదు. దీనికి ఇంకా అర్థం అవ్వాలంటే చెప్తా. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నా కాబట్టి ఈ రీజన్ తీసుకుంటున్నాను, మీరు ఏ సిటీలో ఉన్నా అది అప్లై అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో వచ్చేసరికి మనకి వెజిటేబుల్స్కి పొలిమేర అని చెప్పి బాగా ఫేమస్ అయిందండి. సో ఆ పొలిమేరకి వెళ్ళి చాలామంది, అంటే ఆ ఏరియాలో ఒక్కొక్క ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో 2-3 కిలోమీటర్స్ నుంచి వచ్చి తీసుకునే వాళ్ళు ఉంటారు అనమాట. అట్లానే డీమార్ట్కి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, డీమార్ట్కి పర్టికులర్గా వెళ్ళి. అట్లానే కొన్ని కిరాణా షాప్స్కి ఏంటంటే మనం బాగా అలవాటు పడిపోయి ఉంటాం. మనకు కిలోమీటర్ దూరంలో 1.5 కిలోమీటర్ దూరంలో ఉండొచ్చు, బట్ అక్కడ బాగా అలవాటు పడిపోయి ఉంటాం, ఆ స్టోర్స్కి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. సో మీరేం చేస్తారంటే ఇలాంటి పాపులర్ స్టోర్స్ అన్నిటినీ, లేదా ఆ రీజన్లో ఏదైతే కిరాణా స్టోర్స్ ఇవన్నీ పాపులరో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని అన్నిటిని ఇక్కడ లిస్ట్ చేయండి. అది వెజిటేబుల్స్ కావచ్చు, గ్రాసరీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. లిస్ట్ చేస్తే అప్పుడు యూజర్ వచ్చి తమ ఏరియా సెలెక్ట్ చేసుకొని, ఎగ్జాంపుల్ కేపీహెచ్బి ఏరియా సెలెక్ట్ చేసుకుంటాడు. కేపీహెచ్బిలో ఒక ఏరియా 6th ఫేజ్, లేదు అంటే కనుక ఫస్ట్ ఫేజ్ ఇలా సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ ఫస్ట్ ఫేజ్ సెలెక్ట్ చేసుకొని ఆ ఫస్ట్ ఫేజ్లో ఉన్న కిరాణా షాప్స్ అక్కడున్న ఈ వెజిటేబుల్ గ్రాసరీకి సంబంధించి చూసుకొని తనకు కావాల్సిన ఐటమ్స్ కిరాణా షాప్ నుంచి కొన్ని సరుకులు, వెజిటేబుల్స్ నుంచి కొన్ని సరుకులు, అట్లా మల్టిపుల్ ఐటమ్స్ అన్నీ ఒకేసారి కార్ట్లో యాడ్ చేసుకుంటాడు. మీరు అవన్నీ డెలివర్ చేస్తారు ఆ పర్టికులర్ షాప్స్ నుంచి తీసుకోండి. ఇట్లాగా సర్వీస్ అందించే స్టార్టప్స్ అయితే కనుక ప్రజెంట్ లేవు, ఒకసారి రీసెర్చ్ చేసుకోండి. దిస్ ఇస్ ద బెస్ట్ ఐడియా. మీ బిజినెస్కి సంబంధించిన వెబ్సైట్ హోస్ట్ చేసుకోవడానికి మంచి హోస్టింగ్ కంపెనీ కావాలి కదండి. సో హోస్టింగర్ అలాంటి కంపెనీ మన ఆడియన్స్కి స్పెషల్ ఆఫర్ అయితే ఉందన్నమాట. ఆఫర్ లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. స్పెషల్ ఆఫర్తో పాటు ఒక కూపన్ ఉంటుందండి. ఆ కూపన్ అప్లై చేస్తే కనుక మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. మీరు ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు ఇట్లా ప్యాకేజెస్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఏంటి అంటే ప్రీమియం ప్యాకేజ్ అనేది సరిపోతుందండి. దీంట్లో మల్టిపుల్ వెబ్సైట్స్ కూడా హోస్ట్ చేసుకోవచ్చు. చూస్ ప్లాన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఎన్ని ఇయర్స్ కావాలో అది సెలెక్ట్ చేసుకుంటామండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యావ్ ఏ కూపన్ కోడ్ ఉంది కదా, అక్కడ వచ్చేసరికి సో నేను ఏదైతే కూపన్ కోడ్ డిస్క్రిప్షన్ లో ఇస్తానో ఆ డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి ఆ కూపన్ కోడ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో అప్పుడు మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. స్పెషల్ ఆఫర్ కూపన్ కోడ్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. ఇంకా థర్డ్ బిజినెస్ ఐడియా వచ్చేసరికి అండి గ్రాసరీ టు నియర్ బై విలేజెస్ అని. చాలా పల్లెటూరులో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు టౌన్కి వెళ్ళి సరుకులు కానీ ఈ కూరగాయలు ఇవన్నీ తెచ్చుకోవాలి. కూరగాయలు ఓకే, విలేజెస్లో మామూలుగా దొరికేస్తుంటాయి కాబట్టి ఓకే. ఎస్పెషల్లీ గ్రాసరీస్కి వచ్చేసరికి
విలేజెస్లో యాక్చువల్గా పచారీ కొట్లు ఉన్నా కానీ అక్కడ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, కావాల్సిన అన్ని ఐటమ్స్ దొరకవు. డెఫినెట్గా ఏంటంటే వారానికి ఒక రోజు, జనరల్గా ఏంటంటే సోమవారం వెళ్తూ ఉంటారండి. కొన్ని ఏరియాస్లో అయితే కనుక సోమవారం వెళ్తూ ఉంటారు, అది డిఫరెంట్ ఏరియాస్ బట్టి ఉంటుంది. సో అట్లా స్పెసిఫిక్ ఒక ఏరియా పెట్టుకొని అందరూ ఎక్కువ మంది వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది తమకు వీలున్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు. బట్ ఆటోస్లోనో బస్సులోనో వెళ్తారు, అది తెచ్చుకునేటప్పుడు ఆ సరుకులన్నీ మోసుకుంటూ రావాలి, ఆటోస్లో వేసుకుంటూ రావాలి, చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి ఆటో వాళ్ళకి వీళ్ళకి. ఈవెన్ బస్సులో ఏమో పెద్ద పెద్ద సంచులు వేయలేరు, చాలా చాలా తలకాయ నొప్పండి. మీరు కనుక ఈ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి చుట్టూ ఉన్న విలేజెస్ ఒక 10 to 15 విలేజెస్ లిస్ట్ చేసుకొని ఆ విలేజెస్కి కనుక మీరు పక్కన ఉన్న టౌన్ నుంచి గ్రాసరీస్ డెలివర్ చేయగలిగితే ఎక్సలెంట్ బిజినెస్ ఐడియా. పెద్ద ప్రాబ్లమ్ని కూడా మీరు సాల్వ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పటికే ఈ ఐడియాతో కొంతమంది ట్రై చేస్తున్నారు. టౌన్స్లో కాకినాడ, విజయవాడ, ఖమ్మం ఇట్లాంటి టౌన్స్లో ఉన్న వాళ్ళు ట్రై చేస్తున్నారండి. బట్ అట్లా టైర్ 2 కాకుండా ఇంకొన్ని చిన్న టౌన్స్ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఏలూరు, తెనాలి ఇట్లాంటి రీజన్స్ పక్కన చాలా పల్లెటూర్లు ఉండే ఛాన్స్ ఉంది. తెలంగాణలో చాలా టౌన్స్ పక్కన పల్లెటూర్లు ఉండే ఛాన్స్ ఉంది. ఇట్లా తీసుకొని ఆ టౌన్స్ నుంచి మీరు డెలివర్ చేయగలిగితే ఆ పల్లెటూర్లకి చాలా చాలా ప్రాబ్లం కూడా సాల్వ్ చేసిన వాళ్ళు అవుతారు. ఎక్కడికక్కడ ఇది ఒక్కళ్ళు ఇంప్లిమెంట్ చేయలేరండి. ఎక్కడికక్కడ ఆ పర్టికులర్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే చాలా అయితే బాగుంటుంది. డెఫినెట్గా దీని మీద ఒకసారి రీసెర్చ్ చేయండి. ఇంకా 4th వన్ వచ్చేసరికి న్యూట్రిషన్ ఫుడ్ ఐటమ్స్ అండి. చాలామందికి దాని మీద అవగాహన ఉండట్లేదు. ఇప్పుడు మనం రోజువారీ తీసుకునే ఫుడ్లో ఫైబర్ ఎంత ఉంటుంది, ప్రోటీన్ ఎంత ఉంటుంది, క్యాలరీస్ ఎలా ఉంటుంది, ఇలా ఏముండదండి. సో మీరేం చేయొచ్చు అంటే ఒక ఆన్లైన్ స్టోర్లో ఇదేంటి రెగ్యులర్గా ఐటమ్స్ మనకు ఎక్కడ ప్రతి దగ్గర దొరికే ఐటమ్స్, కానీ మీరేంటి 2 పెట్టుకుంటారు. ఒకటి న్యూట్రిషన్ పరంగా మంచి న్యూట్రిషన్ వాల్యూ ఇచ్చే ఐటమ్స్ పెట్టుకుంటారు, అది ఫుడ్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, జ్యూసెస్ కావచ్చు, ఏదైనా. ఇంకో పక్క ఏంటి అంటే ప్రతి ఐటెంలోనూ న్యూట్రిషన్ వాల్యూస్ చూపిస్తారు. దాంట్లో ప్రోటీన్స్ అంతా, కాల్షియం అంతా, అట్లాంటి ఫైబర్ అంతా ఇలా చూపిస్తారండి. అట్లాగే ఎస్పెషల్లీ న్యూట్రిషన్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ మీరు గ్యాదర్ చేసి పెట్టుకొని దాన్ని మార్కెట్ చేసుకుంటే అవగాహన పెరిగింది కాబట్టి డెఫినెట్గా ఆర్డర్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో న్యూట్రిషన్ సంబంధించి జనరల్గా ఆర్గానిక్ రిలేటెడ్ ఉన్నాయండి. అట్లానే ఫ్రూట్ జ్యూసెస్లో వచ్చేసరికి వెగాన్ ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి. మీరు రీసెర్చ్ చేసుకుంటే వెళ్ళిపోతే న్యూట్రిషన్ సంబంధించి చాలా ఇన్డెప్త్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. మీకు తెలియకపోతే ఈ న్యూట్రిషన్ డాక్టర్స్ కావచ్చు, లేదంటే న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ ఉంటారండి, వీళ్ళతో మీరు కొలాబరేట్ అయ్యి సో వాళ్ళని పార్ట్నర్స్గా జాయిన్ చేసుకోనో లేదా వాళ్ళ కన్సల్టింగ్ హెల్ప్ తీసుకోనో అట్లాంటి ప్రోడక్ట్స్ ఏంటి ఏమున్నాయి మార్కెట్లో అవన్నీ తీసుకొని మీరు లిస్ట్ చేసుకున్నారు అంటే డెఫినెట్గా ఇది కూడా మీరు ఆన్లైన్ డెలివరీ చేయగలిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి, ఏఐ ఇండస్ట్రీ, స్టార్టప్స్, డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా న్యూస్ కానీ, అప్డేట్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము. ఇండస్ట్రీలో ఏదైనా ఈవెంట్స్ జరుగుతున్నా కానీ, ఏదైనా జాబ్ ఇన్ఫర్మేషన్ ఆర్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయండి. టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అట్లానే ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. ఈ అప్డేట్స్, ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదు అంటే కనుక మన ఛానల్లో జాయిన్ అవ్వండి. అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు సజెషన్ మీరు ఓకే.